హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా పిల్లలు? ఇదిగోండి పిల్లలకి మాకు 2 రోజులు అయ్యింది కథ చెప్పి. మాకే కథ చెప్పావు నువ్వు అని అడుగుతున్నారండి. మరి ఒక కథ చెప్తున్నానండి. హల్లెలూయా. మరి ఇదిగోండి చిన్ను, ఏం కథ చెప్పనమ్మా? ఏం స్టోరీ చెప్పను మీకు? అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు ఉంటే ఆ రాజుగారికి పెద్ద తోట ఉందంట. మరి అన్ని చెట్లు ఉన్నాయంట ఆ తోటలో. ఉంటే ఆ తోటలో ఒక తోటమాలి పనిచేస్తూ ఉంటాడంట. పనిచేస్తూ ఉంటుంటేని ఆ తోటలో మరి తోటమాలికి ధనం ఉందంట. ధనం అలా పనిచేస్తున్నాడు కదా, అలా ధనం కూడబెట్టుకుని వజ్రాలు కొనుక్కుని వజ్రాలు జామ చెట్టు మొదట్లోని రాజుగారి తోటలో అయితే ఎవరో దబ్బరు కదా, అలాగని ఎంత తెలివో చూడు. రాజుగారి తోటలోని జామ చెట్టు కింద మరి మూట దాచుకున్నాడంట. మూట దాచుకుంటే మరి కూతురికి మరి పెళ్లి టైం వచ్చేస్తున్నాడు. కూతురు ఉన్నదంట, కూతురికి పెళ్లి టైం వచ్చేస్తుందంట. పెళ్లి చెయ్యాలి కదా, ఈ వజ్రాలు తీసుకుని నేను అమ్ముకొని కావాల్సిన ధనం చేసుకుని మరి మా అమ్మాయిని మరి వివాహం చేస్తానని ఆ మూట తీసుకుందారని తవ్వాడంట. అక్కడ జామ చెట్టు కింద తవ్వేటప్పటికి వజ్రాల మూట మాయమైపోయిందంట. మాయమైపోయేటప్పుడు అయ్యో అని చాలా దుఃఖపడ్డాడంట. చాలా కష్టపడి వజ్రాలు అయితే రూపాయికి, ఇప్పుడు వజ్రం ₹1 పెట్టుకున్నాం అనుకో, అది చాలా విలువగా ఎక్కువ డబ్బులు తెచ్చి పెడుతుంది. ఎవరు తోటమాలకి ఉన్న డబ్బులతోటి వజ్రాలు కొనుక్కుని జాగ్రత్త పెట్టుకున్నాడు. ఈరోజు వజ్రం విలువ చాలా బాగా రేటుగా ఉందని తెలుసుకుని కూతురు పెళ్ళి కూడా చేసేద్దామని ఆ వజ్రాల మూట కోసం వెళ్ళి తీసేటప్పటికి వజ్రాల మూట మాయమైపోయింది. అక్కడి నుంచి మాయమైపోయింది. అయ్యో అని చాలా దుఃఖపడి ఏడ్చి చాలా ఇదిగా ఉన్నప్పటికీ రాజుగారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే తోటమాలి, ఎందుకు నీ ముఖం అలా వాడిపోయింది, ఏమైంది అని అడిగాడంట. తోటమాలి దగ్గరికి రాజుగారు వచ్చారంట తోట చూసుకోవడానికి. వచ్చినాడికి, అయ్యా నేను మీ తోటలో అయితే ఏ దొంగతనం జరగదో, నా గుడిసెలో పెట్టుకుంటే మరి దొంగతనాలు జరుగుతాయని మీ తోటలో జామ చెట్టు కింద నేను ఇలా వజ్రాలు దాచుకున్నాను. నా కూతురికి వివాహం చెయ్యాలి అని ఈ వజ్రాలు అమ్ముకుని సొమ్ము చేసుకుని నా కూతురికి వివాహం చెయ్యాలని అనుకున్నాను. ఈ వజ్రాలు తీసినప్పుడు లేవు అక్కడ తవ్వేటప్పటికి రాజా అని అడిగాడు. అలాగా, సరే నీ పని నువ్వు చూసుకో. ఆ మాట నాకు చెవిలో వేసావు కదా, నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అలాగనేసేసి అనేటప్పటికి ఈ రాజుగారు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు సైనాధిపతులు అందరూ బోలెమంది ఉంటారు కదా. రాజుగారు అంటేనే కోట, అవునా? ఆ కోటలో పనిచేసే వాళ్ళు కోట్లాది మంది ఉంటారు, అవును కదా. వాళ్ళందరినీ పిలిపించాడంట. పిలిపించి లైన్గా నుంచోబెట్టి, నాకు ఒక సర్వవ్యాధి వచ్చింది, ఆ వ్యాధి తగ్గాలంటే వైద్యుడు జామ చెట్టు వేరుతో తయారు చేసిన మందే కావాలంట అని చెప్పాడు. చెప్తే అందులో ఒక సైనాధిపతి అన్నాడంట, మరి పలానా అతను ఇస్తాడండి 5 మందులు, ఇలా జామ చెట్టు ఏరుతోటే మందు ఇస్తాడండి, అదే అతను తీసుకొస్తామండి మీ దగ్గరికి అని చెప్పి తీసుకొచ్చారంట. తీసుకొస్తే మరి ఏంటయ్యా మీ వ్యాధి ఏంటయ్యా అని అడిగితే, జామ చెట్టు ఏరు మందే ఉందా నీ దగ్గర అని అడిగాడు. అవునయ్యా, నేను జామ చెట్టు ఏరు మందే నేను ఇస్తానయ్యా, ఇంకో మందు నేను ఏమి ఇవ్వనయ్యా అని చెప్పాడంట. చెప్తే అది ఆ జామ చెట్టు ఏరు మందు మళ్ళీ నా తోటలోదయ్యే ఉండాలని చెప్పాడంట. చెప్తే, అయ్యా మీ తోటలో మందు నా దగ్గర ఉందయ్యా, మీ తోటలో జామ చెట్టు ఏరు మందు నా దగ్గర ఉందయ్యా అన్నాడంట. అంటే, నిజమా? నీకు ఎవరిచ్చారు ఆ ఏరు మందు? నీకు ఆ ఏరు ఎవరిచ్చారు? నీకు ఎవరు ఇవ్వలేదు కదా. నా తోటలో జామ చెట్టు ఏరు నీ దగ్గరికి ఎలాగొచ్చింది? నువ్వు అబద్ధం ఆడుతున్నావా అనేసేసి అన్నారు. అంటే, అయ్యో అలా కాదయ్యా, ఇంకో ఇతనే నాకు అమ్మాడు, ఆ జామ చెట్టు ఏరు నాకు అమ్మాడు
అని చెప్పాడంట ఆ వైదికుడు. చెప్తే అప్పుడు అసలైన దొంగ దొరికాడా దొరకలేదా? దొరికిపోయాడు. సైనాధిపతిలో ఒక వ్యక్తి, ఒక అతను. అప్పుడు అతన్ని శిక్షించాడు. అక్కడ వజ్రాలు ఉంటాయి, ఆ జామ చెట్టు ఏరు నువ్వు తవ్వేవు, అక్కడ వజ్రాలు ఉంటాయి.